పోయిన వారము రాజన్న దగ్గర పోయినాను. అన్న మా గుడికి ఒకసారి రండి అనేసి, అన్న ఏం ఆలోచించలేదు, నువ్వు డేట్ ఏదైనా డేట్ చెప్పు, నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. నేను మాకు చాలా సంతోషమైంది. అన్ననే పిలిచిన వెంటనే నేను వస్తాను అని చెప్పినందుకు చాలా సంతోషమైంది. ఈరోజు మన రాజన్న గారు వచ్చినారు మన గుడికి. మేము పూజా కార్యక్రమం అంతా చేయినాము. ఆయన వచ్చిన దానికి మా గుడి తరపున, మా కమిటీ తరపున, మా గంగమ్మ తరపున ఎన్నేళ్ళు మేము రుణపడి ఉంటాము. అన్న చెప్పినారు మేము తోడు ఉంటామనేసి. ఖచ్చితంగా అన్న ఉంటాడు మాకు. అన్న తోడు ఉంటే మాకు ఇంకేమి ఇది ఏమి ఉండదు. రాజన్న వచ్చిన దానికి మాకు చాలా సంతోషం. ఇట్లా అన్న తరఫున చాలా మంది పెద్దవాళ్ళు అందరూ వచ్చినారు. అందరికీ నమస్కారం. అందరి డబ్బులు ఉన్నాయి, చెయ్యాలనే మనసు కూడా ఉంటుంది. ఏది మనం ఏదో కార్యక్రమం చేయాలో మంచిగా చేయాలని, కానీ కుదరదు. ఎందుకు కుదరదు అంటే మీకు ఒక కథను తెలుసు కదా. ఒక తండ్రి అనారోగ్యంగా ఉంటే కొడుకు దగ్గరికి వెళ్ళి టెంకాయ మట్టి ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి చూపెట్టి, నాయన ఇదేమంటే నారా అంటే మనం ఎన అంటే సగం పుణ్యమన్నా వస్తుంది నాయనకి అని చెప్పని వాడు దాని మట్టను తీసుకెళ్ళి నాయనకి చూపెడతాను. నాయన ఇదేంటంటే రే పీచు అన్నా అంటే. అట్లా చేయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం, ఇక్కడ మనం పాల్గొన్నా కూడా ఇదన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం. మీరైనా మేమైనా అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్న మురుగన్ గారికైనా కూడా ఇది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ అవకాశం దొరకదు. లైవ్ కార్యక్రమంలో పాల్గొనేదానికి కూడా అవకాశం దొరకదు చాలామందికి. మేమందరం ఈరోజు చాలా అందరూ ఆషామాషిగా అట్లా జోవిల్గా వచ్చారు. మా వాళ్ళందరూ 20 మంది దాకా వచ్చారు చిత్తూరు నుంచి. ఈరోజు చూసిన తర్వాత అంతా థ్రిల్ అయిపోయినారు. ఈరోజు మా వాళ్ళంతా ఒకే థ్రిల్. ఈరోజు ఏంటంటే ఇంత పెద్ద గుడి ఉంటుందని మేము ఊహించలేదు, ఇంత జరుగుతుందని మేము ఊహించలేదు. ఇంత బాగా అద్భుతంగా చేసిన ఈ ఉత్సవం, కళ్యాణోత్సవంలో కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం మా జన్మ ధన్యమైందిగా మేము భావిస్తున్నాం. అందరికీ ప్రత్యేకంగా గంటా ఊరు వాసులకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే పల్మేరు వాసులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. మురుగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన మా వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, జై హింద్.